ఈజ్ ఇండియా ఏ సెక్యులర్ కంట్రీ? నాకైతే అలా అనిపించట్లేదు. రోజు రోజుకి లేదు, సెక్యులర్ కంట్రీ కాదు అనే అనిపిస్తుంది. అండ్ కొంచెం ఆనెస్ట్ లెవెల్స్ 100% పెట్టి మాట్లాడాలి అంటే, సెక్యులరిజం అనేది ఓన్లీ హిందూస్కే వర్తిస్తుందా ఆర్ అన్ని మతాలకి వర్తిస్తాయా? నా దృష్టిలో అసలు మతం అనే కాన్సెప్ట్ని నేను బిలీవ్ చేయను. అందరూ ఒకటే, ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. బట్ ఐ రెస్పెక్ట్ అదర్స్ కూడా. ఎవరైతే మతాలని రెస్పెక్ట్ చేస్తారో నాకు ప్రాబ్లం లేదు. కానీ ఓన్లీ మనం ఎందుకు క్లాసులు, ప్రీచింగ్లు హిందూస్కే మనం ఉపదేశిస్తాం? లైక్ సెక్యులర్గా ఉండండి. సెక్యులర్ మీనింగ్ అంటే తెలుసు కదా. సెక్యులర్ అంటే అందరినీ సమానంగా చూడడం, అన్ని మతాలని సమానంగా చూడడం, అన్ని మతాలకి ప్రాపర్ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వడం కదా. స్ట్రైట్ ఇంటు ద పాయింట్ ఇప్పుడు వెళ్ళిపోదాం. తరుణ్ కేసు, ఢిల్లీ తరుణ్ కేసు ఉత్తమ్ నగర్ అనే ఏరియాలో, ఇంకా చెప్పాలంటే అదొక ఢిల్లీలో వెస్ట్ ఢిల్లీ లొకేషన్లో ఉత్తమ్ నగర్ అనే ప్లేస్లో జేజే కాలనీలో తరుణ్ అనే పర్సన్ 26 ఇయర్స్ హిందూ చనిపోయాడు. ఎలా చనిపోయాడో నేను చెప్తాను. రెండు పర్స్పెక్టివ్లు ఇప్పుడు కూడా కాంక్రీట్గా పోలీసులు చెప్పట్లేదు. వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు కూడా మనకు అందరికీ తెలుసు, చిన్నపిల్లలకు కూడా తెలుసు. బట్ ఆ 2 పర్స్పెక్టివ్లు చెప్తాను. దాని తర్వాత మీ పర్స్పెక్టివ్ ఏంటో కూడా గట్టిగా చెప్పండి. అండ్ పెద్ద వాళ్ళు ఈ వీడియో స్టార్టింగే నేను చెప్తా, కోవా బన్ ఇష్యూ ఉందబ్బా. కోవా బన్ ఇష్యూ ఉన్నప్పుడు అక్కడ హిందువా ముస్లిమా మనం చూడలేదు. అక్కడ ఎలా చూసి అక్కడ సమస్య వచ్చింది, ఆ సమస్యను మనం అడ్రస్ చేసాం. మనం ఇన్ ద సెన్స్ జనాలు. అలాగే ఇందులోకి మీడియా హౌసెస్ వచ్చాయి, పొలిటికల్ పార్టీస్ వచ్చారు, పొలిటికల్ పార్టీస్ హెడ్లు వచ్చారు. అందరూ ఒక స్టాండ్ తీసుకున్నారు, హ్యుమానిటీకి మద్దతు తెలుపుతూ ఒక స్టాండ్ తీసుకున్నారు. అక్కడ మనిషి ముస్లిమా, క్రిస్టియనా, హిందూ అని చూడలేదు కదా. ఇక్కడ ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు? ఎందుకు ఇక్కడ ఆచితూచి స్టెప్స్ వేస్తున్నారు? ఎవడు గట్టిగా మాట్లాడలేదు. తరుణ్ విషయంలో అక్కడ కోవా బన్ కేసులో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఆ ఫ్యామిలీకి ఏమవుతుందో అని చెప్పి మనం ఇంత మాట్లాడినప్పుడు, ఇంత స్టాండ్ తీసుకున్నప్పుడు, ఇక్కడ తరుణ్ అనే పర్సన్ చంపేశారు. అతి కిరాతకంగా చంపేశారు. ఎలా రా అంటే, హోలీ రోజు మార్చి 4వ తారీఖున రాత్రి 10:30-11 గంటలకి చంపేశారు. ఒక 20 మంది అటాక్ చేసి రాళ్ళు, ఇటుకలు, రాడ్లతో కొట్టి, అంటే ఆ టైంకి స్పాట్ డెడ్ అవ్వలేదు కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే చనిపోయాడు. అతి కిరాతకంగా అటాక్ చేశారు 20 మంది. మాబ్ మర్డర్ అంటారన్నమాట. ఎలా జరిగిందిరా అంటే, హోలీ సెలబ్రేషన్ అప్పుడు అనుకోకుండా ఒక చిన్న పాప మేడ మీద నుంచి తన చేతిలో నుంచి వాటర్ బెలూన్, కలర్ బెలూన్స్ అని చెప్పాను కదా, అప్పుడు నేను అందుకే చెప్పాను హోలీ మీద ఒక వీడియో చేసాను చూడండి. కానీ ఇలా జరుగుద్దని అనుకోలేదు. నేనేం చెప్పాను అంటే, ఏ పండగని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నావు తెలుసుకోండి. ఎస్పెషలీ హోలీ టైంలో చాలా జరుగుతుంది. ఎన్వైర్న్మెంట్ పొల్యూట్ అవుతుంది, కళ్ళు పోతున్నాయి చాలామంది పబ్లిక్కి డిస్టర్బెన్స్గా ఉంటుంది. కొంచెం చూసి సెలబ్రేట్ చేసుకోండి. ఆ పండగ తాలూకా కోర్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పాను. అలా అని చెప్పి అనుకోకుండా జరిగిన దానికి ఒక మనిషి చనిపోతాడా అనే సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. అలా ఉంది. సరే, సో చిన్న పాప చేతిలో నుంచి వాటర్ బెలూన్ పడిపోయిన తర్వాత అది వెళ్ళి ఒక ఆవిడ మీద పడింది. అక్కడ గొడవ మొదలైతే ఆ చిన్న పాప మామ, ఈ తరుణ్ 26 ఏళ్ళ అబ్బాయి వెళ్ళి తప్పు అనుకోకుండా జరిగింది, చేతిలో నుంచి పడిపోయిందని మొదలైంది. పెద్ద డిస్కషన్, పెద్ద హీటెడ్ మూమెంట్ అయిపోయి ఎలా జరిగిందంటే, ఆవిడ వెళ్ళి ఒక ర్యాండమ్గా కొంతమందికి చెప్తే పెద్ద గొడవ అలా పెరుగుతూ వస్తే 20 మంది వచ్చి ఇటుకలతోని, రాళ్ళతోని, రాడ్లతోని కొట్టి చంపేశారు. అంటే అక్కడ స్పాట్ చనిపోలేదు కానీ ఆల్మోస్ట్ డెడ్. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళి చనిపోయారు. దీని తర్వాత ఇప్పటికి యాజ్ ఆఫ్ నవ్ ఏమైందంటే, అక్కడ ఆల్మోస్ట్ కర్ఫ్యూ టైప్ అయిపోయింది. స్కూల్ బంద్, కాలేజీలు బంద్, అక్కడ అన్నీ బంద్ అయిపోయి అసలు చాలా దారుణంగా ఉంది ఆ ప్లేసు. ఇప్పటికి పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. 7 మేజరు, 1 మైనరు. దీని తాలూకా మెయిన్ ఉద్దేశం ఏంటో కూడా ఇప్పటికే వాళ్ళు క్లియర్గా చెప్పట్లేదు. అసలు ఎలా జరిగింది, ఎవడు కోర్ పర్సన్ అనేది కూడా చెప్పట్లేదు. దీనికి మళ్ళీ SC/ST యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. దీని మీద ఎటువంటి రిలీజియస్ థింగ్ ఇంకా లేదు అని చెప్తున్నారు. వీఆర్ స్టిల్ ట్రయింగ్ టు గెట్ ది యాక్చువల్ పర్సన్, అంటే ఎవరైతే చేశారో వాళ్ళు పట్టు కూడా ట్రై చేస్తున్నాం అని చెప్పారు. అక్యూజ్డ్ రిలేటెడ్ పర్సన్స్ హౌస్లు మేము డిమాలిష్ అంటే సితగొట్టేశారు. అక్కడ అది ఇల్లీగల్గా కట్టారు. అది కాదు కదా వెడ్డెక్ట్. ఇప్పుడు ఇది ఒక పర్స్పెక్టివ్. ఇంకోటి నేను చెప్తా. ఇంకోటి యాక్చువల్లీ జరిగింది ఏమిరా అంటే, చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. అక్కడ
హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు. ఆ చిన్న పాప చేతిలో నుంచి పడిపోయిన ఆ వాటర్ బెలూన్ ఏదైతే ఉందో ఒక ముస్లిం ఆమె పడింది. ఓకే, వాళ్ళకైతే ఇబ్బందికరంగా అయ్యింది. అయిన తర్వాత ఆమె గొడవ పెట్టుకుంది. తర్వాత ఈయన వచ్చాడు, హిందూ ముస్లిం గొడవల్లా తయారైంది. అయిన తర్వాత చెప్పాను కదా, సేమ్ 20 మంది వచ్చారు, కొట్టేశారు. అప్పుడు ఏంటంటే ఓపెన్గా చెప్పట్లేదు, ఆమె ముస్లిం అని చెప్పట్లేదు, కొట్టిన వాళ్ళు 20 మంది కూడా వాళ్ళు ముస్లింలే అని చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదురా అంటే, ఇప్పుడు అక్కడ రంజాన్ సీజన్ నడుస్తుంది. సో ఇలాంటి టైంలోని ఇది సెన్సిటివ్ టాపిక్, ఇది ఓవరాల్ ముస్లింలంతా అంటించినట్టు వస్తుంది. సో చాలా మత గొడవలు అవుతాయి అని చెప్పి వాళ్ళకి ఎవిడెన్స్ తెలిసినా వాళ్ళు బయటికి డిస్క్లోజ్ చేయట్లేదు. ఈ ఎవిడెన్స్ ఎప్పుడు వస్తుందిరా అంటే రంజాన్ అయ్యాకే వస్తుంది. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ. సో మీరే చెప్పండి, దీనికి వెర్డిక్ట్ ఏంటి? వాళ్ళ అన్నీ ఏం చెప్తున్నారు అంటే, మాకు ఎవరైతే 20 మందిని ఎన్కౌంటర్ చేసేయండి అని వాళ్ళు చెప్తున్నారు. సో దీనికి ఎన్కౌంటర్ సొల్యూషనా, లేకపోతే స్ట్రిక్ట్గా ఏమైనా పనిష్మెంట్ ఇవ్వాలా, ఇలాంటివి మళ్ళీ రిప్లికేట్ అవ్వకుండా అవ్వాలంటే ఏం చేయాలనేది మీరు చెప్పండి. ఇంకొక వాదన ఏందిరా అంటే, ఇది అసలు రిలీజియన్ గొడవే కాదు, ర్యాండమ్గా అయిన గొడవ, అటుపక్క వాళ్ళు ముస్లిమ్స్ కూడా కాదు, ఇది హిందువుల మధ్య జరిగిన గొడవ. మేబీ తన మీద ఏదైనా పాత కక్షలు ఉండి ఇదే సిచ్యువేషన్ యూజ్ చేసి తను అలా చేశారని చెప్పి ఒక పర్స్పెక్టివ్, ఒక వాదన. కానీ ఇది చిన్నపిల్లలకు కూడా తెలుసు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఏంటి జరిగింది అనేది. సో వీడియో స్టార్టింగ్లో నేనేం చెప్పాను, ఇది ఇండియా సెక్యులర్ కంట్రీ అండ్ హిందూస్ ఒక్కలే సెక్యులర్గా ఉండాలా అని ఎందుకన్నారు అంటే, ఇప్పుడు ఈ విషయంలో అందరికీ తెలుసు, బట్ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు హిందువులు ఎలాగైతే మిగిలిన రిలీజియస్కి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ రెస్పెక్ట్ ఇవ్వాలి అని మనం ఎలా అయితే కోబాబన్న కానీ మొహమ్మద్ దీపక్ ఇష్యూలో కానీ మనం ఎలా అయితే గట్టిగా మాట్లాడామో, ఇలాంటి ఇష్యూల దగ్గర మనం ఎందుకు వేరే రిలీజియస్లకి, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్కి కానీ, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వేరే రిలీజియస్కి కానీ మనం ఎందుకు చెప్పట్లేదు? మీరు కూడా హిందువులకు కూడా సేమ్ రెస్పెక్ట్ ఇవ్వండి, మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకోండి, వాళ్ళని అలానే చూడండి, అందరూ సమానమే అన్నట్టు చూడండి అని మనం ఎందుకు గట్టిగా చెప్పలేకపోతున్నాం? మనం ఇన్ ద సెన్స్ పబ్లిక్ కాదు, ది సో కాల్డ్ పొలిటీషియన్స్, ది సో కాల్డ్ లీడర్స్, ది సో కాల్డ్ మీడియా హెడ్స్, వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఎందుకు ఓన్లీ హిందూస్ షుడ్ ఫాలో సెక్యులరిజం? వై ఓన్లీ హిందూస్ ఆర్ సెక్యులర్? వాట్ అబౌట్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ అదర్ రిలీజియన్స్? వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి కదా, అది ఎందుకు మనం చెప్పట్లేదు? ఇప్పుడు కోవాబన్న దగ్గర వచ్చిన అంత బజ్జు, ఏమంటారు, అవుట్రేజ్ ఇక్కడ ఎందుకు రావట్లేదు? నేను అప్పుడు కూడా ఒకలాగే నేను హ్యుమానిటేరియన్ యాంగిల్స్లోనే చెప్పాను, అన్ని రిలీజియస్ సేమే, ఎవడూ స్టూపిడ్గా ఉండకూడదు, అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పాను. ఇక్కడ కూడా అదే చెప్తున్నాను. బట్ నేను ఒక్కటి చెప్తే సరిపోదు కదా, ఎందుకు? ఇప్పుడు నేను డైరెక్ట్గా చెప్తా, నాగబాబు గారు వచ్చి కోవాబాను పెట్టించారు, లోకేష్ గారు ట్వీట్ వేశారు, తర్వాత మిగిలిన పొలిటికల్ హెడ్స్ కూడా మాట్లాడారు కదా, ఈ ఇష్యూ దగ్గర ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఈ టైంలో మాట్లాడితే మీకు ప్రాబ్లం, మీకు ఓట్లకు ప్రాబ్లం, అంతే కదా. ఓట్ల బేసిస్ మీద, ఆ క్యాలిక్యులేషన్ బేసిస్ మీద మీరు మాట్లాడతారు. వన్స్ ఆ సీజన్ అయిపోయిన తర్వాత మీరు మాట్లాడతారు. ఇప్పుడు మామూలు గుడ్లిప్ మాట్లాడుకుంటే పోలీసులకు తెలుసు ఇది ఎవరి వల్ల జరిగింది, ఎలా జరిగింది. వాళ్ళు తలుచుకుంటే ఇప్పుడు 8 మంది కదా 20 మందిని పట్టుకోవచ్చు, కానీ పట్టుకున్న తర్వాత అన్నీ రివీల్ చేయాలి. అన్నీ రివీల్ చేస్తే ఏమవుతుందో వాళ్ళకి భయం, పలానా వాళ్ళు ఇలా చేశారు అని చెప్పడానికి భయం, నెక్స్ట్ ఏమవుతుందో అని భయం, అందుకే దాన్ని ఆపుతున్నారు. బట్ అక్కడ ఉన్న వాళ్ళందరికీ, హిందూస్ అందరికీ తెలుసు అక్కడ ఏం జరిగిందో. ఢిల్లీలో ఉన్న హిందూస్ అనే కదా, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇష్యూ వల్ల లెట్సే అది ముస్లిమ్స్ వల్ల జరిగితే అందరు ముస్లిమ్స్ని దాన్ని తప్పు అని చెప్పట్లేదు, కానీ అక్కడ తప్పు జరిగింది, తప్పు అని ఏం జరిగిందో చెప్పడానికి కూడా ఎందుకు భయపడుతున్నారు? అదే హిందూదని చెప్పడానికి మాత్రం పెద్ద పెద్ద టైటిల్లో, పెద్ద పెద్ద ఆర్టికల్స్, పెద్ద పెద్ద హెడ్లైన్స్లో చెప్తారు కదా, ఇక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నారు? సమానంగా ఎందుకు చూడలేకపోతున్నారు? వెర్డిక్ట్ ఎందుకు ఫాస్ట్గా రావట్లేదు? ఇక్కడ ఈ విషయంలోకి వచ్చేసరికి, హిందువుల దగ్గరికి వచ్చేసరికి వెర్డిక్ట్ ఎందుకు స్లో అవుతుంది? జడ్జిమెంటే రావట్లేదు ఎందుకు? వీళ్ళది ప్రాణాలు కాదా? అదే తప్పు. ప్రతి మతం అసలు నా దృష్టిలో నేను అసలు ఐ డోంట్ కేర్, బట్ కేర్ చేసే వాళ్ళకి చెప్తున్నా, అందరు మతాలు, అన్ని మతాలు ఒకటే. ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే. మనం క్రియేట్ చేసుకుంది ఈ దేవుళ్ళు కానీ, మతాలు కానీ, కులాలు కానీ, సారీ టు సే దిస్, ఇదంతా మనం క్రియేట్ చేసుకుందే. దేనికోసం క్రియేట్ చేసుకుందో దానికి ఒక మంచి ఉద్దేశం ఉంటుంది, కానీ అది మనం ఫాలో అవ్వం. సో ఓవరాల్గా వాళ్ళ ఫ్యామిలీ కోరుకుంటుంది, వాళ్ళకి ఒక వెర్డిక్ట్ కావాలి, ఎవరు చేశారో చెప్పాలి, వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు. నా దృష్టిలో ఎన్కౌంటర్ అనేది సొల్యూషన్ కాదు. ఫస్ట్ వచ్చి అసలు ఏం జరిగిందో చెప్పాలి.
దాని తర్వాత ఇది రెప్లికేట్ అవ్వకుండా చేయాలి అంటే స్ట్రిక్ట్గా రూల్స్ అప్లై చేయాలి. అది ఏం చేయాలనేది మీరు చెప్పండి, మీ వ్యూ పాయింట్ చెప్పండి. ఏమి చేస్తే బాగుంటుంది? ఆ 20 మందిని చంపియాలా? ఆ 20 మందిని ఉసుగెలిపిన పర్సన్ని చంపియాలా? లేకపోతే ఆ 20 మందిని ప్లస్ ఉసుగెలిపిన వాళ్ళని చంపాలా? లేకపోతే వాళ్ళకి ఒక 14 ఏళ్ళు జైలు శిక్ష ఇవ్వాలా? ఏంటి చెప్పండి. దీనికి ఎలాంటి వెర్డిక్ట్ ఇస్తే బాగుంటుంది? అండ్ ఎందుకు పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద వాళ్ళ గారు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనే విషయాన్ని కూడా చెప్పండి. కోవా బన్, మొహమ్మద్ దీపక్ ఇలాంటి ఇష్యూలు అన్నిటిలో రియాక్ట్ అయిన వాళ్ళు హిందువుల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు కామ్గా ఉన్నారు? ఐ వాంట్ ఆన్సర్. సో ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను కదా, తరుణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇది అయ్యేటట్టు లేదు, సిబిఐకి ఇవ్వమంటున్నారు. బట్ సిబిఐకి అయితే ఇవ్వలేదు. యాజ్ ఆఫ్ నో అది కర్ఫ్యూ టైప్లో నడుస్తుంది. బట్ 8 పర్సన్స్ని అరెస్ట్ చేశారు. సర్చింగ్ ఫర్ 12 పర్సన్స్ అంట. బట్ చెప్పాను కదా, ఆ రిజల్ట్ ఎప్పుడు వస్తుందో అప్పుడే వస్తుంది. ఇప్పటి వరకు వెయిట్ చేద్దాం కాంక్రీట్ రిజల్ట్ వచ్చే వరకు. బట్ దీని గురించి ఐరనీ ఏంటంటే ఎవరికి తెలుసు, అందరికీ, కానీ మాట్లాడలే. అందరికీ నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. మన యూట్యూబర్లకి తెలుసు, మన మీడియా హౌస్లకి తెలుసు, పొలిటీషియన్స్కి తెలుసు, సోకాల్డ్ ఇంటలెక్చువల్స్కి తెలుసు, కానీ మాట్లాడలే. ఇదే వైస్ వర్సా జరిగితే గుడ్డలో చించుకుంటాం. వైస్ వర్సా జరిగితే గుడ్డలో చించేసుకుంటాం. అది అంతకు మించి నేను ఇంకా చెప్పేదేం లేదు. సో దిస్ ఈజ్ ది ఆనెస్ట్ వ్యూ పాయింట్ ఫ్రమ్ మై సైడ్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మళ్ళీ నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. అండ్ ఈ కేసు తాలూకు ఫర్దర్ ఇంప్రూవ్మెంట్స్ ఆర్ అప్డేట్స్ ఏమైనా తెలిసినా వెంటనే వీడియో చేస్తాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.